హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీగల్ ఛానల్స్. ఇవాళ నేను పెయింటింగ్ క్లాస్కి వచ్చాను. ఏం చేస్తామో చూద్దాం రండి. మనం కేక్ బేస్ ఉంటుంది కదా, అది పెద్ద సైజు ఉంటుంది, బిగ్ సైజు. ఎక్కడైనా కేక్ షాప్స్ దొరికింది అది తీసుకున్నాము. దీనిలో బ్యాక్ సైడ్ మొత్తం అంతా బ్లాక్ కలర్ పెయింట్, ఇలా స్పాంజ్ని బ్లాక్ కలర్ పెయింట్లో నుంచి ఇలా దీనికి అంతటికి వేసేయాలి. కేక్ వేసి బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ కలర్ వేసేయాలి. ఇలా స్పాంజ్తో పెయింట్ బ్రష్తో పని ఉన్నది మనకి క్లాస్లో. ఇప్పుడు తర్వాత స్కేల్తో ఒక లైన్ ఎంత ఉందో స్కేల్ ఎంత వర్త్ ఉంటుందో అంత వర్త్ లైక్ ఉంటుంది కదా, ఇటు కూడా బ్యాక్ సైడ్ తీసుకోవాలి. దీంతో సర్కిల్ గీయాలన్నమాట. ఆ సర్కిల్ దీంతో తెలుసు కదా అందరికి సర్కిల్. సో సర్కిల్ తీసుకొని సర్కిల్లో స్కేల్ వర్త్ అంతా క్యాప్ తీసుకోవాలి. తర్వాత ఎల్లో డ్రైవర్ తీసుకొని మనం గీసిన సర్కిల్ మొత్తం గీసేయాలి. ఆ తర్వాత యూ షేప్ లాగా పెన్సిల్తో గీసుకోవాలి. పెన్సిల్తో గీసేసుకున్నాక దానిపైన మనం ఏదో ఒకటి లైనర్తో వేయాలి. మన ఇష్టం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. గ్రీన్ కలర్ తీసుకొని యూ షేప్ వేసుకున్నాము. మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. మేమైతే గ్రీన్ కలర్ వేసుకున్నాము. మా మదర్ ఇప్పుడు లోపల సర్కిల్స్ గీయాలన్నమాట. అంతా సర్కిల్స్ గీయాలి, ఒక్క బాక్స్ కూడా లీవ్ చేయకూడదు. అలా ఏదో ఒక కలర్ తీసుకొని లైనర్ దానిపైన మనం వేయాలి. అలా మొత్తం బాక్సెస్లో ఉన్న వాటన్నిటికీ అలా వేసేసేయాలి. మొత్తం ఆరెంజ్ కలర్ తీసుకుని మేము ఆరెంజ్ కలర్ లైనర్తో వేస్తున్నాము. మీరు ఏ కలర్ లైనర్ అయినా యూజ్ చేయొచ్చు. మేము ఇప్పుడు ఈ మొత్తం అంతా ఇలా పెన్సిల్తో గీసాము కాబట్టి పెన్సిల్ పైన వేసేసుకోవాలి సింపుల్గా. లాస్ట్ ఇలా ఉంది. మొత్తం అంతా ఆరెంజ్తో వేసేసాక అలా మొత్తం అంతా వేసేసుకో. ఆరెంజ్ కలర్ సర్కిల్ వేసిన తర్వాత ఇలా ఉందండి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలండి, నెక్స్ట్ కలర్ చూపిస్తాం. ఇక్కడ మాకు ప్లేస్ లేదు కాబట్టి డాట్స్ పెట్టుకుంటున్నామండి. ప్లేస్ ఉంటే జిగ్జాగ్స్ పెట్టుకోవాలి. ప్లేస్ ఉంటే జిగ్జాగ్స్ పెట్టుకోవచ్చు, ప్లేస్ లేకపోతే డాట్స్. అలా ఫుల్ మొత్తం డాట్స్ పెట్టేశారు మా మదర్. అందులో ఉన్న మన ప్లేస్ని బట్టి మనం డాట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న డాట్స్ ఇలాగా 2 డాట్స్ 3 డాట్స్ మీకు ఎంత ప్లేస్ అవైలబుల్ ఉంటే అంత ప్లేస్లో 2-3 డాట్స్ 1 డాట్ అలా పెట్టుకోవాలి. మొత్తం ఇదంతా ఇలాగా వైట్ డాట్స్ పెట్టేసుకోవాలి. కొంచెం బ్లాక్గా కనబడుతుంది. సో ఇంకా అర్థమైంది కదా. మనము ఇప్పుడు జిగ్జాగ్ గీసుకోవాలి. ఒకటేమో వైట్, ఒకటేమో రెడ్, ఒకటేమో గ్రీన్, అలా ఎల్లో, అలా మొత్తం అన్నీ గీసేసుకోవాలి. మా మదర్ గీస్తున్నారు. వైట్ వేశారు, ఇప్పుడు గ్రీన్ వేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వైపు ఎల్లో వేసుకోవాలి. రెడ్ కూడా వేసుకోవాలి. రెడ్ వేస్తున్నారు మనం ఫస్ట్ రెడ్ వేస్తున్నారు. ఇది బాగా పడిపోతుంది. మన ఎల్లోది ఇప్పుడు బ్లూ కలర్తో మొత్తం అంతా జిగ్జాగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎల్లో పెడుతున్నాం.
ఏం కాకుండా ఇప్పుడు మనం వైట్ లైనర్తో చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సర్కిల్కి వచ్చింది మన దగ్గర. ఒక బాక్స్కి వచ్చేసరికి ఎల్లో, వైట్, మనకి ఎన్ని కలర్స్ ఉంటే కలర్స్. ఒక 2 కలర్స్ ఉంటే 2 కలర్స్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి కలర్స్ అనేది, కలర్ చాయిస్. ఓవరాల్ చూపిస్తాను. ఇలాగా గ్రీన్, వైట్, ఎల్లో, బ్లూ ఇవన్నీ వేసేసుకోవాలి. మా మదర్ అండ్ మై సిస్టర్ ఇద్దరు కలిసి వేశారు. ఇదంతా వచ్చింది. కొంచెం హాఫ్ లుక్ బాగుందా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఫిల్ ఆఫ్ మధ్యలో ఉన్నాయి కదా, అవన్నీ మా చెల్లి ఇప్పుడు ఫిల్ చేసేస్తాం. ఓవరాల్ ఇంతవరకు అయిందండి. ఇప్పుడు దీని మీద మిర్రర్స్ అంటించేసి చూపిస్తాం. మిర్రర్స్ అంటే ఒరిజినల్ మిర్రర్ అంటించుకోవడానికి దీనికి ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి అంటించుకోవాలి. ఇది దేనికి యూజ్ అనేది లాస్ట్లో చెప్తాను. ఎలా అంటించుకోవాలంటే ఇప్పుడు చూపిస్తాను. దీన్ని గమ్తో కాదు, లైనర్తోనే అంటించాలి. చూపిస్తాను. ఇలా పెద్ద డాట్ పెట్టుకొని, చూసారా పెద్ద డాట్ పెట్టాను లైనర్తో పెట్టేసి దాని మీద సర్కిల్ అంతే. అలా పెట్టేస్తే అయిపోద్ది. మొత్తం పెట్టి ఓవరాల్కి లాస్ట్లో చూపిస్తానండి. మా అమ్మ వాళ్ళు సర్కిల్ అండ్ స్క్వేర్తో పెడుతున్నారు. మీరు ఏ మిర్రర్ అయినా తీసుకోవచ్చు. ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకోవాలి, ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ఇలా మధ్యలో మొత్తం మా అమ్మ వాళ్ళు స్టోన్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో మేము పక్కన పెడుతున్నారు. అది అక్కడ పెట్టారు స్టోన్స్. అలా పెట్టుకోవాలి. దీన్ని కూడా లైనర్తోనే పెట్టుకోవాలి. మనకి ఇష్టమైన కలర్, ఏ కలర్ లైనర్ పెట్టుకోవచ్చు అండ్ ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు. చిన్నగా పెట్టి ఇలా చుట్టుపక్కల కూడా మొత్తం మిర్రర్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు దాని చుట్టుపక్కల ఫ్లవర్స్లా వేయాలి. గ్యాప్ ఉంటే, లేదంటే డాట్స్ పెట్టేయాలి. అలా డాట్స్ పెట్టుకోవాలి. మీ గ్యాప్ ఉంటే ఫ్లవర్స్ లాగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం